ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A30 నిందితుడిగా ఉన్న పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత 117 రోజుల నుంచి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు దిలీప్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 12 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేయగా తొలిసారిగా ఒకరికి బెయిల్ లభించింది. సో దిలీప్ ప్రస్తుతం బెయిల్ లభించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, బెయిల్ ఇచ్చింది కోర్టు దిలీప్కి. సో తదుపరి పరిణామం ఏంటి, ఈ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఓవరాల్ అప్డేట్స్ ఏంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి? మౌనిషా, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A30గా ఉన్న పైలా దిలీప్ కు నిన్న ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేయడంతో పాటు ఆయనకు కొన్ని షరతులు విధించింది. దేశం దాటిపోకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలంటూ కొన్ని షరతులు విధించింది. ప్రతిరోజు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని చెప్పి ఆయనకు షరతులు విధించింది. అయితే ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయగా ఒకరికి మాత్రమే బెయిల్ లభించింది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది అరెస్ట్ కాగా ఒకరికి బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఈ కేసులో కీలకంగా ఉన్నారు. అయితే A30 పైలా దిలీప్ బెయిల్ రావడంతో A31 మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగయ్యాయని చెప్పి న్యాయ నిపుణుల నుంచి సమాచారం అందుతుంది. మౌనిషా, కిరణ్, అసలు ఎంత మంది ఉన్నారు దీంట్లో? ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎంత మంది ఉన్నారు, ఎంత మందికి బెయిల్ వచ్చింది దిలీప్ తో పాటు, ఎంత మందికి ఏసీబీ కోర్టు బెయిల్ తిరస్కరించింది? ఈ కేసులో ప్రధానంగా 12 మంది నిందితులు ఉన్నారు. ఇందులో ఒకరికి మాత్రమే బెయిల్ లభించింది. అయితే వీరు ఎవరు అరెస్ట్ కాకముందే ఈ కేసులో బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న నిందితుల్లో పైలా దిలీప్ కు మాత్రమే వచ్చింది. ఈ పైలా దిలీప్ A1 రాజకేశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకారిగా పనిచేసేవాడు. అయితే ఈ లిక్కర్ కేసులో కింగ్ పిన్ అని సిట్ భావించే మిథున్ రెడ్డి ఈ కేసులో A4 గా ఉన్నాడు. అయితే ఈ రోజు మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే అటు వైసీపీ శ్రేణులు, ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మౌనిషా, ఇప్పుడు ఏంటి తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది ఏసీబీది? ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏమేం చేశారో. సో ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి ఈ కేసులో ప్రధానంగా 3,500 కోట్లు దేశం దాటిపోయిందని చెప్పి సిట్ భావిస్తుంది. అయితే ఈ సిట్ పరిధి కేవలం రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అది దేశవ్యాప్తంగా కూడా ఆ పరిధి ఉండదు. అయితే ఈ కేసు సిట్ భావించే ఈ 3,500 కోట్లు ఎక్కడికి బదిలీ అయింది, ఎలా బదిలీ అయింది అనేది ప్రధానమైన అంశం. అయితే ఇక్కడ ఇతర దేశాలకు బదిలీ అయిందని చెప్పి సిట్ భావించింది. అయితే ఎక్కడ కూడా ఈ 3,500 కోట్లకు సంబంధించిన ఆధారాలు ఏవి ఏసీబీ కోర్టుకు సమర్పించలేదు. కేవలం 60 కోట్లకు సంబంధించిన రాజ్ కస్టడీకి సంబంధించిన కొన్ని ఆస్తులు సీజ్ చేయడం జరిగింది తప్పితే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పి ఈ నిందితుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి బెయిల్లో చాలా మంది వరకు వాళ్ళ బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో నిందితుడు A1 ముద్దాయిగా ఉన్న రాజకేశ్ రెడ్డి ఏపీ PA పైలా దిలీప్ ఎవరైతే ఉన్నారో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆయనకి. ఈ కేసులో ప్రధానంగా ఉన్న A31గా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, A32గా ఉన్న మాజీ సీఎం జగన్, OSD అలాగే కృష్ణమోహన్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయంటూ కూడా న్యాయ నిపుణుల నుంచి కీలక సమాచారం అయితే అందుతోంది. అయితే కీలక నిందితుడు రాజకేశ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు పైలా దిలీప్ కు బెయిల్ రావడంతో తర్వాత నిందితులుగా ఉన్న వ్యక్తులకు బెయిల్ మరికొద్ది రోజులకు వచ్చే అవకాశాలు మెరుగయ్యాయని చెప్పి నిందితుల తరపున వాదించే లాయర్స్ కోర్టు పైన అపార విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇదే కేసులో తొలుత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప తొలుత అరెస్ట్ అయ్యారు.
ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావడం చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. లిక్కర్ కేసులో ప్రధానంగా A1 రాజకేశిరెడ్డి మీద ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో A7 నుంచి A15 వరకు కూడా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ ఏసీబీ న్యాయమూర్తి సిట్ అధికారులను అయితే ప్రశ్నించడం జరిగింది. కీలక విచారణ జరుగుతోంది, విచారణకు సహకరించకపోతే అరెస్టులుంటాయని సిట్ తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టుకి నివేదించడం జరిగింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, జైలు మరింత సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ అవడం, జైలుకి వెళ్ళడం అంతా కూడా ఒక సంచలనమైన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పలుమార్లు పిటిషన్ దాఖలు చేసిన కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో తాజాగా మరోసారి కూడా విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు ఆయన. ప్రస్తుతం మిథున్ రెడ్డి దాఖలు చేయాల్సిన పిటిషన్పై కోర్టు విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిథున్ రెడ్డి అనుచరుల్లో ఉత్కంఠ అయితే నెలకొంది.